కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించే ప్రక్రియలో ఈ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫలానా ఓటర్ పేరు తొలగించాల్సిందిగా కోరుతూ ఎవరైనా ఆన్లైన్ ఫామ్ సమర్పిస్తే ఆ వ్యక్తి ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్కు ఓటీపీ వెళ్తోంది. ఓటీపీ సరిపోలిన తర్వాతే ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓటర్ జాబితా నుంచి ఫలానా వ్యక్తి పేరు తొలగించాలని కోరుతూ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే వ్యక్తులు కొన్నిసార్లు తమ పేరు లేదా ఫోన్ నంబర్ కాక మరొకరి వివరాలను పొందుపరిచే అవకాశం కూడా ఉంది. దీంతో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ దుర్వినియోగం అవుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వెరిఫికేషన్ పద్ధతి ఇలాంటి వాటిని చెక్ పెడుతోందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్లో ఫామ్ 7 దాఖలు చేసి వేల సంఖ్యలో ఓట్ల అక్రమ తొలగింపునకు కారణమయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. ఓటు చౌర్యాన్ని తాను ఎత్తి చూపిన పర్యవసానంగానే చెప్పి ఎన్నికల సంఘం ఓటు చోరీ జరగకుండా ఈ చర్య చేపట్టిందని రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అసలు ఏంటి ఓటు చోరీ ఏంటి, లేకపోతే దీని వెరిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏంటిది? ఎవరైనా ఆన్లైన్ ఫామ్ సమర్పించేందుకు అవకాశం ఉంది, అయితే వాళ్ళ ఓటర్ హక్కును తొలగించే హక్కు కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఏంటి అసలు రాహుల్ గాంధీ దేన్ని ప్రవేశపెట్టారు? దాంట్లో ఓటర్స్ని అంటే ఫేక్ ఓటింగ్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా తొలగించవచ్చు? ప్రక్రియ ఏంటి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మౌనిష, గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కమిషన్ కు రాహుల్ గాంధీకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఓటు చౌర్యం ఏదైతే బీజేపీ గెలవడానికి ఈసీనే ప్రధాన కారణము, ఈసీ చేసిన ఓటు చౌర్యం ద్వారానే బీజేపీ గెలిచిందంటూ రాహుల్ గాంధీ గత 6 నెలలుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయడమే కాకుండా బీహార్ లో ఆయన ఓట్ చోరీ యాత్ర అని చెప్పి దాదాపు 25 రోజులు ఆయన యాత్ర చేశారు. అయితే ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియలో ఈ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది కేవలం రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ వల్లే ఈసీ తలకి ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఒక ఓటర్ జాబితా నుంచి తొలగించాలంటే ఫామ్ 7 అనధికార వ్యక్తులు ఫిలప్ చేసి ఆన్లైన్ లో ఫిలప్ చేసి ఇస్తారు. అయితే ఆ ఓటు అవునా కాదా అని చెప్పి ఏదైతే ఓటర్ కు మెసేజ్ వెళ్ళదు. ప్రస్తుతం ఏదైతే ఈ వెరిఫికేషన్ విధానంలో తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఓటర్ ని తొలగించాల్సినప్పుడు ఏదైతే ఓటర్ ఫోన్ నంబర్ ఉందో ఆ నంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నంబరు ఈసీ దగ్గర ఉన్న ఓటీపీ నెంబర్ జత అయినప్పుడు మాత్రమే ఓటు తొలగించే అవకాశం ఏర్పడుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు మనం నిజం అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఓటు చోరీ జరిగింది ఈ ఒక్కొక్క కర్ణాటక రాష్ట్రంలోని ఒక నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అలాంటి ఒక నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓటర్లు గల్లంతయ్యాయి. ఈ ఓటు చౌర్యం ద్వారానే అక్కడ బీజేపీ గెలిచింది అని చెప్పి ఆయన విత్ ప్రూఫ్స్ తో సహా అటు మీడియాను ఇటు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ వాటిపై స్పందించలేదు. కానీ కేవలం ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చాము, అది రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన మేము తీసుకురాలేదు అనే విధంగా ఈసీ క్లారిటీ ఇచ్చింది. మౌనిష, సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు? ఈసీకి ఆయన ఎలాంటి ఇండికేషన్స్ పంపిస్తూ ఉన్నారు? ఒక్కసారి క్లియర్ గా చెప్పగలరా? క్లియర్ గా రాహుల్ గాంధీ ఈసీకి ఒక మెసేజ్ ఇచ్చారు. మీరు ఏదైతే ఈ విధానాన్ని తీసుకొచ్చారో అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించిన ప్రూఫ్స్ ఇచ్చింది. ఎక్కడైతే ఓటు చౌర్యం జరిగిందో అందుకు ఈసీ తోడ్పడిందో దానికి సంబంధించిన వివరాలను విత్ డేటాను ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. ఆ కర్ణాటకలో సిఐడి విభాగానికి కూడా ఓటు చోరీ జరిగిందని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ అటు సిఐడికి ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ తన ఎక్స్ లో కూడా క్లియర్ గా చెప్తారు, ఏదైతే మేము ఏదైతే వాదిస్తూ ఉన్నామో, ఏదైతే మేము ఆరోపణలు అని చెప్పి ఈసీ భావిస్తుందో వాటికి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఈ వెరిఫికేషన్ విధానాన్ని ఈసీ తీసుకొచ్చింది. అయితే ఈ రోజు ఈసీ ఓటు చోరాన్ని తీసుకొచ్చింది. రేపు మేము ఓటు దొంగలను కూడా పట్టుకొని వస్తాం చూడండి అంటూ ఈసీకి సవాల్ ఇచ్చారు రాహుల్ గాంధీ. గత కొద్ది రోజులుగా ఏదైతే బీజేపీ గెలవడానికి ఈసీనే ప్రధాన కారణము, ఈసీ ద్వారానే ఈసీనే ఓటు చౌర్యం చేసిందంటే ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదనకు ఈసీ తలపింది. ప్రస్తుతానికి రాహుల్ గాంధీ నెగ్గాడు, ఈసీ తలపిందని కూడా మనం అనుకోవచ్చు మౌనిష.
సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలా ముందుకెళ్ళబోతుంది? ప్రస్తుతం చూస్తూ ఉంటే కనుక ఏదైతే మద్దతుగా ఉందో ఆ మద్దతు ఈసీ మద్దతు ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారో దానికి సంబంధించి నిజంగానే ఒక క్లియర్ కట్గా ఉంటుంది. ఎవరైతే ఫేక్ ఓట్స్ ఉంటాయో వాళ్ళందరినీ తొలగించవచ్చు, దొంగ ఓట్లు వేయరు. సో వీటన్నింటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉండబోతుందా ఇది? ఎస్, కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వ పాత్రలు కానీ ఉండవు. ఎన్నికల కమిషన్ అనేది స్వచ్ఛంద ఇండిపెండెంట్ సంస్థ. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. పలు రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు కానీ పలు విభాగాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఫిర్యాదు చేసినప్పుడు దాని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తారు, అధ్యయనం చేస్తారు, దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలు మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేక ఈసీ పైన ఆరోపణలు చేస్తుంది. ఓటు చౌర్యం జరిగితే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈసీ విషయంలో జోక్యం చేసుకోదు, ఈసీ ఇండిపెండెంట్ సంస్థ కాబట్టి ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తుంది. ఎక్కడైతే ఓటర్ జాబితాలో ఒక ఓటర్ని తొలగించాలన్నప్పుడు ఫామ్ 7 పూర్తి చేస్తారు. ఆ ఫామ్ 7 అనధికారిక వ్యక్తులు పూర్తి చేసినప్పుడు ఏదైతే ఒరిజినల్ ఓటర్ ఫోన్ నంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీకి ఈసీ దగ్గర ఉన్న ఈ ఓటీపీకి జత కుదిరినప్పుడు మాత్రం ఆ ఓటు తొలగించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈసీ రాహుల్ ప్రతిపాదనలు ఒప్పుకున్నది. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి ఈసీ లోపాలను ఎత్తి చూపించారు. ప్రస్తుతానికైతే ఈసీ తలగింది. రాహుల్ గాంధీ విజయంగా చెప్పొచ్చు. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో కూడా జరిగిన ఓటు చౌర్యంపై కర్ణాటక సిఐడి కోరిన సాక్ష్యాధారాలను ఎప్పుడు సమర్పిస్తారని చెప్పి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జ్ఞానేష్ జీ అలాగే మేము ఓటు చౌర్యాన్ని పట్టుకున్నాకే మీకు తాళం వేయాలన్న ఆలోచన వచ్చింది, ఇక మేము ఓటు దొంగల్ని కూడా పట్టుకుంటాం చూడండి అని రాహుల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉద్దేశించి పోస్ట్ కూడా చేశారు.